ఓం శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీ మహాసరస్వత్యే నమః శ్రీ గురుభ్యో నమః హరి ఓం సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జై గురుదేవ దత్త. పరమేశ్వర స్వరూపమైనటువంటి సృష్టికి నమస్కారాలు చేస్తూ ఆగస్టు 1వ తారీఖు నుండి సెప్టెంబర్ 1వ తారీఖు వరకు గల మేషరాశి వారికి ఈ నెల మాస ఫలితాలు, ఆగస్టు నెల మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయో తెలియజేస్తాను. మేషరాశి వారికి ప్రారంభములుగా ఇటు 1వ తారీఖు నుండి చతుర్థ కేంద్రమందు ఉన్నటువంటి రవి, తృతీయ స్థానమందు ఉన్నటువంటి రాహువు, వ్యయస్థానమందు ఉన్నటువంటి కుజుడు, భాగ్యస్థానమందు ఉన్నటువంటి గురుడు, రాజ్యస్థానమందు ఉన్నటువంటి శనైశ్వరుడు కొంత శుభాశుభమైనటువంటి మిశ్రమ ఫలితాలు తెలియజేస్తోంది. కొద్ది రోజులు అనుకూలంగా ఉంటుంది, కొద్ది రోజులు మిశ్రమంగా ఉంటుంది. ఒకంత జాగ్రత్తగా గడపవలసినటువంటి సమయం. అయితే పనులన్నీ కూడా టెన్షన్ పడతారు. ప్రతి విషయంలోనూ కూడా తెగే వరకు వస్తుంది, చివర మళ్ళీ అతుక్కుంటుంది. అంతా టెన్షన్ పెట్టేటువంటి పరిస్థితి. ఎందువల్లంటే కుజు సంచారం బాగోలేదు, రవి సంచారం కూడా సామాన్యంగా ఉంది. అనుకూలంగా ఉన్నటువంటిది గురుడు, రాహువు, శనైశ్వరుడు మాత్రమే. కాబట్టి ప్రతి విషయాన్ని కూడా జాగ్రత్తగా, తటస్థంగా, బ్యాలెన్స్గా ఉంటూ నెమ్మదిగా కనుక మీరు ముందుకు తీసుకెళ్ళగలిగితే, అంటే మీ యొక్క తెలివితేటలని ఉపయోగించుకుంటూ ఎంత జాగ్రత్తగా మీరు మాట్లాడగలిగితే అంత విజయపథంలో మీరు ముందుకు వెళ్తారు. ఎందువలన గురుడు భాగ్యస్థానంలో ఉండడం వల్ల పెద్ద పెద్ద ప్రాజెక్టులు చేతికి రావడం, దాన్ని మీరు చేయవలసి రావడం, తప్పనిసరి అయినటువంటి పరిస్థితి రావడం. అయితే కుజును వ్యయ స్థానం వల్ల మీ అంచనాలను మించి ఖర్చు అయిపోవడం, చతుర్థమందు రవి ఉండడం వల్ల వృత్తిపరమైనటువంటి ఒత్తిడి ఎదుర్కోవడం, ఇవన్నీ కొంత ఇదిగా ఉంటుంది. 16వ తారీఖు నుంచి జన్మస్థానంలోకి కుజ సంచారం, అదేవిధంగా 17వ తారీఖు నుంచి చతుర్థ కేంద్రమందు ఉన్నటువంటి రవి పంచమంలోకి వెళ్ళడం కొంత మార్పులు కనపడుతున్నాయి. ఏది ఏమైనప్పటికీ కూడా ప్రధానమైనటువంటి సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు ఏవి కూడా, అంటే బ్లైండ్గా చేసేటువంటి పనులు, ఏం కాదు, నేను ఎదుర్కోగలను, నాకు ఆ సాహసం ఉంది, నాకు ఆ సామర్థ్యం ఉంది అని పొరపాటున సాహసోపేతమైన నిర్ణయాలు ఏం చేసినా ఫైనాన్షియల్గా దెబ్బతినేటువంటి ప్రమాదం ఉంది. విద్యార్థులకు మాత్రం చాలా పరీక్ష కాలంగా ఉంటుంది. కాలేజీలు ఓపెన్ అవుతాయి. చాలా రోజులుగా ఈ లాక్డౌన్ పేరు చెప్పి చదువులకు దూరం అయ్యారు. సరైనటువంటి విద్యా విధానాలను మీరు దగ్గరికి చేర్చుకోకపోతే విద్యా వ్యవహారాల్లో ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొనేటువంటి ప్రమాదం ఉంది. ఎందువల్లనంటే విద్యాస్థానం చతుర్థ స్థానం మీద శని యొక్క దృష్టి, చతుర్థమందు ఉన్నటువంటి రవి మీద శని యొక్క దృష్టి ప్రభావం పడడం వల్ల విద్యా విషయంలో కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఎదుర్కొనేటువంటి ప్రమాదం ఉంది. విద్యార్థులు చాలా 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 జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా వైద్య రంగంలో ఉండేటువంటి వాళ్ళకైతే మీకు మంచి పేరు వస్తుంది. వైద్య వ్యాపారంలో ఉన్న వాళ్ళకైతే చాలా డబ్బులు సంపాదించుకుంటారు. ధనపరమైన విషయాలు కలిసి వస్తాయి. మీరు చేసేటువంటి వ్యవహారాలన్నీ కూడా అభివృద్ధి పదంలో దూసుకు వెళ్తారు. రక్షణ రంగంలో ఉండేటువంటి వాళ్ళకి కానీ, లేదా రక్షణ రంగంలో ఉండేటువంటి మంత్రిత్వ శాఖలో పనిచేసేటువంటి వాళ్ళకి కానీ, సెంట్రల్ హోమ్ ఇటువంటి స్థితుల్లో పనిచేసేటువంటి వాళ్ళకి కానీ అపూర్వమైనటువంటి అవకాశాలు, మీ మాటకు చెల్లుబాటు అవుతుంది. మీ యొక్క ధైర్య సాహసాలకి ఎదురు వ్యక్తులు కూడా ఆశ్చర్యపోతారు. అంతా మంచి యోగం పట్టేటువంటి అవకాశం ఉంది. ఒకంత జాగ్రత్త వహించండి. ఆరోగ్య విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. వ్యయ జన్మ సంచారంలో వక్రస్థితిలో ఉన్నటువంటి కుజ సంచారం కొంత తెలియని బాధ, అనవసరంగా ఇవన్నీ నెత్తి మీద వేసుకున్నానే, దీన్ని ఏ విధంగా నేను పూర్తి చేయాలి, ఎందువల్ల ఈ చికాకు నాకు లేనిపోని వ్యవస్థ అంతా అని మీరు బాధపడతారు. అనవసరమైనటువంటి వ్యవహారాల్లో తలదూర్చకుండా మీకు ఉన్నటువంటి బాధ్యతాయుతమైనటువంటి పనులన్నీ సక్రమంగా మీరు నిర్వర్తించగలిగితే ఈ నెలలో మీకు ఎటువంటి మేజర్ ఇబ్బందులు ఏముండవు. ఆరోగ్య విషయంలో మాత్రం చాలా చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి సమయం. ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీలకైతే ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ నెల కొంత పరీక్షాకాలంగా ఉంటుంది. ఉదర సంబంధమైనటువంటి ఇబ్బందులు కానీ, శ్వాస సంబంధమైనటువంటి ఇబ్బందులు ఉన్నవాళ్ళు కానీ, మోకాళ్ళ నొప్పులు ఇటువంటి సంబంధమైన ఇబ్బందులు ఉన్న వాళ్ళు కానీ, కుజుని యొక్క వ్యతిరేక స్థితి వల్ల
అనారోగ్య సమస్యల్లో ఇబ్బంది పడేటువంటి ప్రమాదం ఉంది. ఒకంత జాగ్రత్త వహించండి. ప్రతి మంగళవారము కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడికి వెళ్ళండి. స్వామివారికి పంచామృతాలతో అభిషేకం చేయించుకోండి. లేదా అభిషేకం జరుగుతుంటే చూడండి. గుడి చుట్టూ ఒక 12 సార్లు కానీ 18 సార్లు కానీ ప్రదక్షిణం చేయండి. స్వామివారి యొక్క కరావలంబ స్తోత్రాన్ని చదువుకోండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి యొక్క కరావలంబ స్తోత్రాన్ని చదువుకోండి. ఆయన వశమవుతారు. దేహానికి ఆరోగ్యం ఇస్తారు. రుణ బాధల నుంచి విముక్తి చేస్తారు. శారీరక సౌఖ్యం లభిస్తుంది. ఆరోగ్యం లభిస్తుంది. ప్రతి విషయంలోనూ కూడా ఇంటిలో కూడా శుభకరమైనటువంటి వాతావరణాన్ని ఇవ్వడానికి పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది. పుత్ర సంతానం కోసం ప్రయత్నం చేసుకునేటువంటి వాళ్ళు ఏదైనా IVF ఇటువంటి రిలేటెడ్గా పుత్ర సంతానం కోసం ప్రయత్నించేటువంటి వాళ్ళకైతే ఈ నెల చాలా చాలా అనుకూలమైనటువంటి స్థితి. గురుని యొక్క స్థితి బాగుంది కాబట్టి ఆ దిశగా ప్రయత్నాలు చేసుకోండి. నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రభుత్వపరమైనటువంటి ఇంజనీరింగ్ వ్యవస్థలో ఉండి ఉన్నటువంటి వాళ్ళకైతే ఇష్ట ప్రదేశాలకు ట్రాన్స్ఫర్ అవుతుంది. కొంత ఎడిషనల్ బాధ్యతలు ఎక్కువగా అప్పచెప్పడం వల్ల పని ఒత్తిడికి లోనవుతారు. రెస్ట్ లేకుండా కాలం గడపవలసి వస్తుంది. దానివల్ల అనారోగ్య సూచనలు కనబడుతున్నాయి. ఒకంత జాగ్రత్త వహించి సామరస్యంగా పనులన్నీ కూడా పూర్తి చేసుకోండి. అంతేకాకుండా మీకంటే పైన ఉన్నటువంటి సుపీరియర్ ఆఫీసర్స్తో కానీ లేదా మినిస్టర్స్తో కానీ ఆ సంబంధిత వాళ్ళతో మాట్లాడే ముందు చాలా జాగ్రత్తగా ఉండాలి. అనవసరమైనటువంటి వాగ్దానాలు ఇవ్వడం కానీ అనవసరమైనటువంటి వ్యవహారాల్లో తలదూర్చడం కానీ కనుక జరిగితే దాన్ని మొయ్యలేక తప్పు ఒప్పుకుని మీరు బాధ్యత వహించవలసినటువంటి పరిస్థితులు రావచ్చు. ఒకంత జాగ్రత్త వహిస్తే ఎటువంటి ఇబ్బందులు జరగవు. అంతేకాకుండా ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ వ్యాపారస్తులకైతే ధనపరమైన విషయాలు కలిసి వస్తాయి. మీరు కొన్నవి అమ్మినవి చాలా బాగుంటాయి. ట్రేడింగ్ రంగంలో ఉన్న వాళ్ళకు కూడా ఈ నెల చాలా బాగుంది. అభివృద్ధి పదంలో దూసుకు పెడతారు. ఒకంత ఆలోచనతో ప్రీప్లాన్డ్గా ఆవేశంగా కాకుండా ప్రీప్లాన్డ్గా కనుక మీరు ఆలోచించగలిగితే చాలా బాగుంటుంది. ఎందువల్లనంటే ఈ నెల చాలా చాలా విలువైనటువంటి నెల. వచ్చే నెల నుంచి రాహు యొక్క మార్పు కొంత వ్యతిరేకమైనటువంటి స్థితి కాబట్టి ప్రధానమైనట్టుగా ఈ నెలలో మీరు తీసుకునేటువంటి మంచి మంచి నిర్ణయాలు పెద్దల యొక్క ఆశీస్సులు తీసుకుని వ్యక్తిగత జాతకాలు చూపించుకుని లాంగ్ టర్మ్ వ్యవహారాల్లో కనుక మీరు ఇన్వెస్ట్ చేసినా ఏదైనా దూరదృష్టితో ఆలోచించి కనుక మీరు ముందుకు వెడితే ఖచ్చితంగా విజయం సాధిస్తారు. శారీరక ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మాట ఇచ్చే ముందు జాగ్రత్త. ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం చాలా కష్టమవుతుంది. దానివల్ల అనేక చిన్న చిన్న సమస్యలు ఎదుర్కొనే పరిస్థితి రావచ్చు. శని భగవానుడు యోగిస్తున్నారు, గురు భగవానుడు యోగిస్తున్నారు, భయం లేదు. ఖర్చు విషయంలో మీ అంచనాలను మించిపోతాయి. ఒకంత జాగ్రత్త వహించి పొదుపు చేయడం చాలా మంచిది. ఎందువల్లనంటే ధనస్థానంలోకి సెప్టెంబర్లో రాహు యొక్క మార్పు. ఒకంత జాగ్రత్త వహించకపోతే అంటే అనుకున్న సమయానికి ధనం చేతికి అందకపోవడం ఇటువంటి చిన్న చిన్న సమస్యలు రావచ్చు. దాన్ని అధిగమించాలి అంటే ఇప్పటి నుంచే కనుక మీరు బ్యాలెన్స్గా ఉండడం అలవాటు చేసుకుంటే దాన్ని ఎటువంటి ఇబ్బందులు లేకుండా ముందుకు వెళ్ళగలుగుతారు. అశ్వని నక్షత్ర జాతకులకు ఖచ్చితంగా ప్రతినిత్యము కూడా గణపతిని ఆరాధన చేయండి. గణపతిని 21 సార్లైనా సరే గణపతి యొక్క మంత్రాన్ని చదువుకోండి. గణపతి పేరు చదువుకుని ముందుకు వెళ్ళండి, విజయాన్ని సాధిస్తారు. భరణీ నక్షత్ర జాతకులు అయితే ఖచ్చితంగా శుక్రుని యొక్క మహాలక్ష్మి యొక్క అమ్మవారికి దండం పెట్టుకోండి. మహాలక్ష్మి స్తోత్రాన్ని పఠించండి. లేదా మహాలక్ష్మి యొక్క నామాన్ని కనీసం ఒక 21 సార్లైనా అమ్మవారి నామం జపించండి. కృత్తికా నక్షత్రంలో జన్మించిన వారు ప్రతినిత్యము కూడా సూర్య భగవానుని దర్శనం చేసుకుని ముందుకు వెళ్ళండి. ఖచ్చితంగా మీరు విజయం సాధిస్తారు. చైతన్యవంతమైనటువంటి పనులు చేసేటువంటి ప్రయత్నం చేయండి. దూరదృష్టితో ఆలోచించండి. తొందరపాటు నిర్ణయాలు చేయకండి. ప్రతి వ్యవహారంలోనూ కూడా శాంతంగా ఉండాలి. ఎందువలనంటే గురుని యొక్క భాగ్యదృష్టి ఉండడం వల్ల తొందరగా గబగబగా నిర్ణయాలు చేసేస్తూ ఉంటారు. అదేవిధంగా అడుగులు పడతాయి, అనుకూలమైనటువంటి దిశగా వెళ్ళిపోతూ ఉంటాయి. కానీ సెప్టెంబర్ నుంచి రాహు యొక్క మార్పు వల్ల అంటే ఈ టైం బాగుంది కదా అని మీ అంచనాలను మించి బరువులు కనుక మీరు పెట్టుకుంటే లాంగ్ టర్మ్గా మీరు ఏదైనా పెద్ద పెద్ద ప్రాజెక్టులు కనుక మీరు టేకప్ చేస్తే భవిష్యత్తులో మొయ్యలేని పరిస్థితి రావచ్చు.
కాబట్టి కొంత జాగ్రత్త వహిస్తే ఎటువంటి సమస్యలు కూడా మీకు రావు. ఆగస్టు నెలలో కొంత స్తబ్దతగా ఉన్నప్పటికీ గురుని యొక్క ప్రభావం వల్ల సర్వత్ర దిగ్విజయంగా ఉంటుంది. ఈశ్వరారాధన బాగా చేసుకోండి. నేను చెప్పినటువంటి పరిహారాలు పాటిస్తూ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క కరావలంబ స్తోత్రాన్ని పారాయణ చేసుకుంటూ స్వామి అనుగ్రహాన్ని పొందుతూ సర్వత్ర దిగ్విజయంగా ఉండాలి కోరుతూ జై గురుదేవదత్త.